ఇక ఫైనల్ గా అయితే ఎగ్జామ్స్ అయితే బాగానే రాస్తున్నాం, దానికైతే టెన్షన్ ఏం లేదు. ఇక ఈ మధ్య అందరు నన్ను అడిగే ఒకటే క్వశ్చన్, అండ్ స్టడీస్, జిమ్, వీడియోస్ తో ఎడిటింగ్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పి ఇక ఆ వీడియోలో అయితే చెప్తాను. ఇక దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు డే 22 ఆఫ్ బల్క్ బస్ సిరీస్. అండ్ ఇక నిన్నట్లాగానే సేమ్ యాస్టిస్ మార్నింగ్ ఒక ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంది ఈ రోజు. ఇక వీణైతే చదువుకోరా అంటే హాఫ్ అన్ అవర్ నుంచి అయితే గేమ్స్ అయితే ఆడుతుండు. ఫోన్ లో పీడిఎఫ్ ఉంది చదువుకుంటారు అని అనుకుంటారా, లేదు ఇక నేను వీడియో ఆన్ చేయగానే పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసిండు మీరు చూడాలని చెప్పి. అండ్ ఇక సీదా ఎగ్జామ్ కి అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి సీదా ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకుని సీదా బయటకి అయితే వచ్చేసిన. అండ్ నేను ఇక క్లాస్ రూమ్ కి అయితే పోతున్నాను, ఎందుకంటే ఇక మిల్ టూ కూడా ఖతం చేసుకోవాలిగా. ఈ రోజు మన మిల్ టూ వచ్చి ఎగ్ రైస్ అండ్ 3 eggs అండ్ సలాడ్స్ లో క్యారెట్ కీరా. వీడేంది ఎగ్ రైస్ అంటుండో అని చూస్తురా, ఏం లేదు బాయ్ ఇది హోమ్ మేడే, టెన్షన్ తీసుకోకరి. అండ్ ఇట్లా మిల్ టూ అయితే ఖతం చేసుకున్నాను. అండ్ మా వాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతారు. ఇక మనం చూడు ఇక ఫ్లిక్సింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఇక అట్లా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంటికి వచ్చి ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయినా, ఎందుకని అంటారా, సో సేమ్ ప్రాబ్లం మళ్ళీ రైట్ ఇయర్ పెయిన్ వచ్చింది, సో అది కూడా చెక్ చేయించుకున్నాను. అసలు ముచ్చటకి వస్తే నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అంటే, ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేస్తే బాయ్ అన్ని సెట్ అయిపోతుంది. ఎందుకంటే జిమ్ కు పెట్టే టైం జిమ్ కు పెట్టాలి, అండ్ స్టడీస్ పెట్టే టైం స్టడీస్ పెట్టి, అండ్ ఇక వీడియో ఎడిటింగ్ కూడా చూసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. అదే బై నీకు టైం ఎట్లా దొరుకుతుంది అని క్వశ్చన్ చేస్తారు కదా, చెప్తా విను. ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి, ఏ టైంకి ఏం చేయాలని చెప్పి, అండ్ ముందే ప్రీ ప్లాన్ ఉండాలి. సో అంతే, దానికంటే మేము చేయముండదు.